అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పేరు స్తుతి. ఒక వాక్య భాగం చూసుకొని ప్రార్థనతో ముందుకెళ్దామండి. 2 దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీయుల మీదను షెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టెను, కనుక వారు హతులైరి. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, గొప్ప దేవ, జీవాధిపతి. ఈ యొక్క వాక్య భాగం ద్వారా, ఈ యొక్క అంశం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరిచి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఈ వాక్య భాగం అంతా మనం చూసినట్లయితే యెహోషాపాతు గురించి ఉంటుందండి. ఒక 3 దేశాల వారు ఒక పెద్ద గొప్ప సైన్య సమూహంతో మరి యెహోషాపాతు మీదకి వస్తున్నారు అనే సమాచారం వీరికి అందుతుంది. అప్పుడు ఒకరోజు ఉపవాస దినాన్ని ప్రకటించి అందరూ ఇక్కడ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసినప్పుడు మరి దేవుడు మాట్లాడడం జరుగుతుంది. వారిలో ఉన్న ఒక ప్రవక్త ఇలా సెలవిస్తాడు, ఈ యుద్ధం మీది కాదు, దేవుడు జరిగిస్తాడు, మీరు యుద్ధానికి వెళ్ళండి, మీ పక్షాన పోరాడేవాడు దేవుడు అని సెలవిచ్చినప్పుడు వారు ధైర్యంగా మరి ముందుకెళ్తారు. మరి ఎలా వెళ్ళారు అంటే, ఒక మరి గొప్ప గొప్ప మరి బడా సైజ్ మనుషులతోని అలా కాకుండా మరి స్తుతిని చేసేవారిని, మరి పాటలు పాడేవారిని, స్తుతించేవారిని ఆ సైన్యానికి ముందు పెట్టి వారు ఆ సైన్యంలోనికి పంక్తులుగా తీరి వెళ్తూ ఉన్నారు. అక్కడ వారికి తెలిసింది ఏంటంటే, ఈ యుద్ధము దేవుడే చేస్తాడు, కాబట్టి మనం స్తుతితో కృతజ్ఞతతో మరి దేవుని మహింపరుస్తూ ముందుకెళ్దాం. మనకి ఆయుధాలు కాదు విజయాన్ని ఇచ్చేది, మిసైల్ కాదు, గన్నులు కాదు, మరి బలాజులు కాదు మనకి విజయాన్ని ఇచ్చేది. మనం ఈ గొప్ప సైన్య సమూహంతో పోరాడే అంత శక్తి మనకు లేదు, కానీ దేవుడు అంతకంటే శక్తిమంతుడు, కాబట్టి మనం స్తుతిస్తూనే ముందుకెళ్దామని చెప్పి యెహోషాపాతు ఈ ఒక నిర్ణయం తీసుకుంటాడు దేవుని జ్ఞానం చేత. అప్పుడు ఏదో ఒక మూలన కూర్చొని మీరు స్తుతించండి, మేము యుద్ధంలోనికి వెళ్ళి పోరాడతాం, లేదా మీరు చర్చిలో ఉండి మరి స్తుతించండి, అక్కడ దేవుడు కార్యం జరిగిస్తాడు అని అలా కాకుండా స్తుతించేవారిని, పాడేవారిని ఆ యుద్ధంలో సైనికులకి ముందే వారిని నిలబెట్టాడు యెహోషాపాతు గారు. చూసారా? మరి అంతేకాకుండా మనలో చాలామంది కూడా దేవుని ముందే ఎందుకు స్తుతించాలి, చేసిన తర్వాత స్తుతించవచ్చు కదా, దేవునికి ముందే ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటూ ఉంటాం కదండి. అయితే అలా ఎవరైనా చేస్తారు, అన్యులు కూడా అలా చేస్తారు. వారికి ఏదైనా గొప్ప కార్యం వారి జీవితంలో జరిగిందనుకోండి, జాబే కానీ, ప్రమోషనే కానీ, ఏదైనా మంచి కార్యం వారి జీవితంలో జరిగితే మంచిగా వారు మరి ఫ్రెండ్స్కి ట్రీట్ ఇవ్వడం, మంచిగా ఎంజాయ్ చేయడం, థ్యాంక్స్ గివింగ్ చెప్పడం, వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళు థ్యాంక్స్ చెప్పడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది అన్యులు కూడా చేస్తారు. కానీ క్రైస్తవులుగా మనకు ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే, దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే ముందే థ్యాంక్స్ చెప్పడం. మరి యెహోషాపాతుకి అలా ఏమీ తెలియదు కూడా. అప్పట్లో ఇలా ముందే థ్యాంక్స్ చెప్పాలి అని యెహోషాపాతుకి చెప్పిన వారు ఎవరూ లేరు. ఈరోజైతే మనకి యెహోషాపాతు మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఈ వాక్య భాగం రాయబడింది మన కోసమేనండి. మనలో చాలామంది ఈ వాగ్దానం నా కోసం, ఇది నాదే అని మనం అనుకుని తీసుకుంటాం కదా మన కోసమని. మరి ఈ వాక్య భాగం నా కోసమే, ఇలా నేను చేయాలి అని ఎందుకు అనుకోము? ఒకసారి ఆలోచిద్దామండి. ఈ వాక్య భాగం రాయబడింది మన కోసమే. దేవుడు పక్షపాతి కాదు. ఆ రోజున దేవుడు ఏ విధంగా ఉన్నాడో ఈ రోజున కూడా అదే విధంగా ఉన్నాడు. ప్రతి కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు. అది ఎవరికి జరుగుతుంది అంటే స్తుతించిన వారికి మాత్రమే. ఇలా వీరు స్తుతించడం ప్రారంభించగానే పరలోకంలో ఒక కార్యం ప్రారంభమైంది. దేవుడు కొద్ది రోజుల క్రితం ఒక మాట సెలవిచ్చాడు, నీవు స్తుతించడం ప్రారంభించు, నీ కార్యం ప్రారంభమవుతుంది అనే ఒక మాటను సెలవిచ్చాడు నాకు. అప్పుడు ఇంకా నాకు తర్వాత ఈ వాక్య భాగం గుర్తొచ్చింది. అవును కదా, ఇలా వీరు బైబిల్ వాక్యంలో చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ముందే స్తుతించి విజయం పొందిన వారు ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొద్దిమంది బైబిల్లో ప్రార్థించారు, కొద్దిమంది ఉపవాసం ఉన్నారు, కొద్దిమంది పోరాడారు, కానీ కొద్దిమంది అయితే ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విజయాన్ని పొందారు. కొద్దిమంది అయితే విజయం వచ్చాక స్తుతించారు. ఎర్ర సముద్రం 2 పాయలైనప్పుడు తర్వాత స్తుతించారు. కానీ ఒక 3 విషయాలు చెప్పాలి అంటే, మరి పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు ముందే స్తుతించి విజయాన్ని చూశాడు. ఎరికో గోడలు ముందే స్తుతించి విజయాన్ని చూశారు. ఇక్కడ యెహోషాపాతు గారు కూడా ముందే స్తుతించిన తర్వాతనే యుద్ధంలో జయం కలిగింది. అంతేకాదు సమూయేలు కూడా. ఇలా చాలామంది కూడా ఉన్నారు బైబిల్లో. ముందే స్తుతించి విజయాన్ని చూడొచ్చండి. ఇది మనలో చాలామంది నమ్మరు. ఎందుకు ముందు స్తుతించాలి అని ప్రశ్నిస్తూ ఉంటారు.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవా ఇది ఎందుకు జరిగింది అని దేవుని ప్రశ్నించే వారిగా ఉంటాం చాలామంది. దేవుడు ఎప్పుడు కూడా ఎందుకు ప్రశ్నించే వారికి, మరి ఏడ్చే వారికి, సనిగే వారికి, గునిగే వారికి ఎప్పుడు కార్యం జరిగించాడు. కానీ ముందే స్తుతి చెల్లించే వారికి మాత్రం తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే వారు నమ్ముతున్నారు దేవుణ్ణి, దేవుడు నమ్మదగిన వాడు అని వారు నమ్ముతున్నారు. కాబట్టి ఆయన నమ్మకత్వాన్ని ఆయన కనపరుచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఈ వాక్య భాగం అంతా కూడా మరి ఏ విధంగా స్తుతించారు, ఏ విధంగా జయం పొందారు అనే దాని గురించి ఉంటుందండి. మనం ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు చాలా బలం పొందుకోవచ్చు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ వాక్య భాగం చదవండి. అంతేకాకుండా వీరు స్తుతించడం ప్రారంభించగానే పరలోకంలో ఒక కార్యం ప్రారంభమైంది. దేవుడు కదిలించబడ్డాడు. మరి ఏంజల్స్ దిగాయి అక్కడికి. అక్కడ మన కంటికి కనబడని కార్యం అది. మనం స్తుతిస్తూ ఉంటే ఏమి జరగట్లేదు అని చాలామంది నిరాశ చెందుతూ ఉంటారు. కానీ దేవుని కార్యం ఎప్పుడు కూడా మన కంటికి కనబడదు. అందుకే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా మీద ఆధారపడాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనకున్న జ్ఞానంతో దేవుని కార్యాలను అర్థం చేసుకోవాలని ప్రయత్నించొద్దు. దేవుడు తన పని తాను చేస్తాడు. మన పని మనం చేసినప్పుడు మాత్రమే. దేవుడు కీడును కూడా మేలుగా మారుస్తాడు. ఎప్పుడంటే స్తుతించినప్పుడే. దేవుడు ఈ కార్యము జరగదు అని మన కంటికి అనిపించినప్పుడు మనం స్తుతిస్తే ఆ కార్యం చేసి చూపిస్తాడు మనకి. ఇది అసాధ్యము అని మనం అనుకున్నప్పుడు స్తుతిస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. ఇది సాధ్యము నాకు అని అంటాడు దేవుడు. దేవునికి సమస్తము సాధ్యమని మనం నమ్ముతాము. కానీ మన ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో ఆ సిచ్యువేషన్లో మనం నమ్మలేకపోతూ ఉంటాము. ఇది దేవునికి కూడా అసాధ్యమేమో అని అనుకుంటాం. కానీ మర్చిపోకండి, ఇక్కడ ఒక్క వ్యక్తి కూడా మరి ఆయుధాన్ని వాడలేదు, వారి యొక్క గన్ ఫైర్ చేయలేదు, మిసైల్ ఫైర్ చేయలేదు, మిసైల్ వాడలేదు, ఏది కూడా వాడలేదు. ఎవ్వరు కూడా మరి ఏది వాడకుండానే విజయాన్ని పొందారు. కేవలం స్తుతించుట ద్వారా మాత్రమే ఈ కార్యం జరిగింది. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో ఒక్క మాట సెలవిస్తే చాలు దేవుని దగ్గర, దేవా నా చేత కాదు, యుద్ధము నీదేనయ్యా అని, యుద్ధము యెహోవాదే అని మనం ఎప్పుడైతే పలుకుతామో అంతే, ఆ మాట చాలు దేవునికి. గొప్ప ఇంకా అనేక లీజన్స్ ఆఫ్ ఏంజల్స్ దిగుతాయి మన కోసం. మన పక్షాన పోరాడే దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. ఈ రోజున మీరు ఏదైనా సమస్యతో బాధపడుతూ పోరాడుతూ ఉన్నారా? ఇది ఎంత చేసినా, ఎలా చేసినా మరి ఫలితం ఉండట్లేదు, నేను బయటికి రాలేకపోతున్నాను అని అనుకుంటున్నారా? యోహాను సువార్త 16:33 సెలవిస్తుంది ఏంటంటే, మనకి లోకంలో శ్రమ కలుగుతుంది. అది అందరికీ కూడా సహజమే. అది దేవుడు మరి శ్రమని, దుఃఖాన్ని, బాధని అంతటిని కూడా జత చేసి పెట్టాడు మనకి. అది అందరికీ సంభవిస్తూ ఉంటుంది. కానీ ఆ శ్రమ మనకి ఎదురైనప్పుడు మనం ఎలా ఉంటున్నాం, మన వైఖరి ఎలా ఉంటుంది, మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం? వేరే వాళ్ళకి ఆ సమస్య ఎదురైనప్పుడు వారికి సలహాలు ఇస్తూ ఉంటాం. కానీ పర్సనల్గా మనకు ఎదురైనప్పుడు మనం ఎలా ఉంటున్నాం, మన యొక్క వైఖరి, ప్రవర్తన దేవునితో ఎలా ఉంటుంది? ఆ సమయంలో కూడా దేవుడు స్తుతించాలని కోరుతున్నాడు. మరి నూతన నిబంధనలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది కదండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-18 ఉంటుంది కదండి. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట మన విషయంలో దేవుని చిత్తము అని. దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉన్నది అంటే దేవుని స్తుతించడం. దేవుడు అందుకే మనల్ని చేసుకున్నాడు. ప్రతి వారికి ఈ లోకంలో శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ కలిగినప్పుడు మనం దేవుని పైన సనగకుండా, గొనగకుండా దాని నుండి ఎలా బయటపడాలో మనం ఆలోచించాలి. ఆ బయటపడే మార్గమే స్తుతి. మీకు విజయం కావాలా? స్తుతించండి. మనం పోరాడని అవసరం లేకుండానే స్తుతి అనే ఆయుధము ద్వారా, ఇది చాలా గొప్ప భయంకరమైన, మరి అంతేకాకుండా భీకరమైన, ఇంకా అసలు ఏ శత్రువు కూడా మనకి ఎదురు చెప్పలేని, ఎదురు తిరగలేని, మనతో పోరాడలేని ఆ మన స్తుతి అనే ఆయుధానికి వాని దగ్గర వేరే ఆయుధం లేదు ఆ స్తుతితో పోరాడడానికి. అటువంటి గొప్ప భీకరమైన శక్తివంతమైన ఆయుధమే స్తుతి. మనం ఈ స్తుతించినప్పుడు ఈ స్తుతికి విరుద్ధముగా ఏది కూడా పోరాడలేదండి. అంత శక్తివంతమైన ఆయుధం.
మరి మనకు విరుద్ధంగా రూపించబడి ఏ ఆయుధాన్ని వర్ధిల్లకుండా చేసేదే ఈ స్తుతి అనే ఆయుధం. దయచేసి ఈ రోజున మన పరిస్థితుల్లో, శ్రమల్లో మనం దేవుని పైన సనగకుండా, గునగకుండా స్తుతించినప్పుడు తప్పకుండా విజయాన్ని చూడగలుగుతాం. మన శ్రమ నుండి బయటకి రాగలుగుతాం. మన కీడు కూడా, మన ప్రతి అవమానము కూడా ఆనందంగా మార్చబడుతుంది, బాష్పబిందువులుగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజున మీరు సమస్యల్లో ఉన్నారా? శ్రమల్లో ఉన్నారా? బాధల్లో ఉన్నారా? ఎంత ప్రార్థించిన కార్యం జరగట్లేదు అనుకుంటున్నారా? ఎంతగానో నేను స్తుతిస్తున్నాను, అయినా కార్యం జరగట్లేదు అనుకుంటున్నారా? కార్యం ఆలస్యం అవ్వచ్చేమో, కానీ అద్భుతంగా జరుగుతుంది, ఆశ్చర్య రీతిలో జరుగుతుంది. అలక్ష్యం మాత్రం చేయబడదు. ఆలస్యం అవ్వచ్చేమో, కానీ దేవుడు తప్పకుండా జరిగించే దేవుడు. కొందరు విషయాల్లో దేవుడు వెంటనే యాక్షన్ తీసుకోకపోవచ్చు ఆ సిచ్యువేషన్లో, కానీ అది పరలోక రాజ్యంలో ఆల్రెడీ ప్రారంభమవుతుంది. దేవుడు కదిలించబడతాడు స్తుతికి. దేవుని సింహాసనం మన ముందు స్థాపించబడుతుంది స్తుతిస్తే. మనలో చాలామంది కూడా దేవునికి కనికరం లేదు, దేవుడికి ఏమాత్రం జాలి లేదు, దయ లేదు. అందుకే నా జీవితంలో ఇటువంటి సమస్యలు, పోరాటాలు ఎదురవుతున్నాయి. నేను ఎంత ప్రార్థించినా దేవుడు కఠినుడిగా ప్రవర్తిస్తున్నాడు, నా పట్ల విజయం అనేది లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటున్నారా? స్తుతించి చూడండి, హృదయపూర్వకంగా స్తుతించండి. మనం స్తుతించడం, ప్రార్థించడం, మరి అంతేకాకుండా వాక్య ధ్యానం చేయడం, సాక్ష్యాలు చెప్పడం, చర్చికి వెళ్ళడం, ఇవన్నీ ఎందుకు అంటే దేవుని స్వభావాన్ని మనం తెలుసుకోవడానికే. దేవుని రూపంలోనికి, దేవుని స్వభావంని మనం తెలుసుకొని దేవుని రూపంలోనికి మనం మార్చబడ్డానికే. ఆయన స్వభావాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయన పైన మనం సనగము, గుణగము, నిరుత్సాహపడము, మనం ఇంకా కృంగిపోము. మనకి ఏదైనా శ్రమ, సమస్య ఎదురైనప్పుడు మనం దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఇంకెక్కువ ఒత్తిడి, ఇంకెక్కువ డిప్రెషన్లోనికి మనం వెళ్ళిపోతాము. అలా ఆలోచించకుండా స్తుతించి చూడండి, వెంటనే విడుదల కలుగుతుంది. దేవుడు పక్షపాతి కాదు. యెహోషాపాతు జీవితంలో చేసిన దేవుడు ఈ రోజున మన జీవితంలో చేయడానికి ఆ రోజున ఏ విధంగా ఉన్నాడో ఈ రోజున కూడా అదే విధంగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడు అని. యెహోషాపాతు జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో ఎందుకు చేయడు? యెహోషాపాతు వల్లే మనము చేస్తే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? ఈరోజున ఒక తీర్మానం తీసుకుందాం. దేవా, నా ప్రతి శ్రమలో నీవు నాకు సహాయము చేయవాడవు నేను స్తుతిస్తే. దేవా, నీవు నాకు సహాయము చేయవాడవని నమ్ముచు నేను స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవా, ఈ వాక్య భాగం విన్న వారందరినీ దీవించండి. ఈ స్తుతి అనే ఆయుధం మేమందరము కూడా వాడడానికి సహాయం చేయండి. ఈ వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు ప్రతి వారి జీవితంలో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది నమ్మ పరమ తండ్రి, ఆమేన్.